అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే ఉప్పుతోటండి. మీరు ఎన్నో పూజలు చేసి అలసిపోయి ఉన్నారు, మార్పు కనిపించట్లేదు, మనకి ఎన్ని చేసినా ఏం అనిపించట్లేదు, కొంచెం టైం పడుతుంది. కానీ మనకు ఏది చేసినా అండి, ఏ తంత్ర చేసినా, ఏ ప్రయోగం చేసినా, ఏ పరిహారం చేసినా 21 రోజు, 41 రోజు, 3 నెలలు టైం పడుతుందండి. కాస్త ఓపిక చేసుకోవాలి. కోపం వద్దు. కోపం ఉంటే అయ్యే పని కూడా మళ్ళీ నెగిటివ్ అయిపోతుంది. నేను చెప్పే ఈ పరిహారం మీరు చేస్తే కనుక తప్పకుండా మీకు కొన్ని వారాలలోనే మార్పు కనిపిస్తుంది. ఇది మీ ఓపిక, మీ తెలివి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు మీరు. నేను చెప్పే ఈ పరిహారాలు మీకు లాస్ట్ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చితే ఇంకొక 10 మందికి ఈ వీడియో మీరు ముందుకు పంపించవచ్చు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ అనేటివి ముందుకు ప్రమోట్ అవుతాయండి. ఉప్పుతో చేయాల్సిన తంత్ర ఇది. చాలా తక్కువ మందికి తెలుసండి ఈ రహస్యమైన తంత్ర. ఏంటంటే ఈ ఉప్పు, దొడ్డుప్పు ఉంటుంది కండి, కల్లుప్పు. ఈ కల్లుప్పుని ఏం చేయండి అంటే మీ దగ్గరలో సాయిబాబా గుడి, శక్తి దేవతలు, అమ్మవార్లు, కొన్ని గుళ్ళల్లో మనకు ఏంటంటే శుక్రవారము, గురువారము, మంగళవారము, బుధవారము ఇలాంటి వారాలలో అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే అక్కడ ఏమీ దానం చేయొద్దండి. తీసుకొని వెళ్ళి మీ శక్తి కొలది మీకు ఒక్క ఉప్పు ప్యాకెట్ మీరు దానం చేయగలిగితే ఒక్క ఉప్పు ప్యాకెట్ దానం చేయండి. 2 చేయగలిగితే 2 చేయండి. లేదు నేను ఒక 10 కొనుక్కొని 10 గుళ్ళు మీకు తెలుసు ఎక్కడైతే అన్నదానం అవుతుందో అక్కడ మీరు వెళ్ళి ఈ ఉప్పు అనేది అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయండి. వంటల్లో వాడుకోమని చెప్పండి. ఆ ఉప్పు దానం చేయడం వల్ల మనకి బుధగ్రహం అనేది మంచిగా అవుతుంది. దీనివల్ల మనకు సమస్యలన్నీ పోతాయండి. మీరు తప్పకుండా ఈ పరిహారము చేస్తారని అనుకుంటున్నాను. మీ దగ్గరలో ఉన్న గుళ్ళు చూడండి, ఎక్కడ అన్నదానం అవుతుంది అని మనకు తెలిసిపోతుంది కదా. దానం అండి, దానం. అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి మీరు ఉప్పు అనేది అక్కడ చేసేసేయండి. దానం చేస్తే ఏంటంటే మీరు వాళ్ళు వండే వంటల్లో ఉప్పు వేసి వాడతారు కాబట్టి మీకు చాలా అంటే చాలా పుణ్యం వస్తుందండి. ఏది చేసినా చేయకపోయినా మీరు ఈ సైంధవలన్నం అంటే ఇవి ఉప్పు మాత్రం దానం చేయండి. దొడ్డుప్పినండి. లేదు వాళ్ళు తీసుకోను అని అన్నారంటే కూడా మీరు సన్న ఉప్పు అయినా తీసుకొని వెళ్ళండి. మీ వంతు సహాయంగా చెప్పండి. వాడుకో చెప్తే తప్పకుండా తీసుకుంటారండి. ఉప్పు కంపల్సరీ వంటల్లో అవసరము. ఇది అన్ని గ్రహాల వాళ్ళు ఈ పరిహారము చేయొచ్చు. మీరు చేశాక మీకు 3 నెలలైనా 21 అన్నా లేకుంటే కొన్ని రోజుల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఇది పూర్తి నమ్మకంతో మీరు ఈ పరిహారం అనేది చేయండి. చూడండి, మీ లైఫ్లో ప్రభావం, మార్పు అనేది కనిపిస్తుంది. కాస్త ఓపిక చేసుకొని చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా ఛానల్ని మీరు విజిట్ చేయండి. అందులో చూడండి పరిహారాలు, తంత్రాలు చాలా ఉన్నాయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ వాళ్ళకి పేరు పేరున వందనాలండి, ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చేయబట్టికే నేను వీడియోస్ ఇంతగానో చేస్తున్నాను. కాకపోతే నా వీడియో ఒక లైక్ చేస్తే నాకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చినట్లయితారు. మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు విన్నపం, నా ఛానల్ తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.